బిగ్ బాస్ సీజన్ 9 లో 4వ వారం నామినేషన్ లో భాగంగా తనూజ హౌస్ లో ఉన్న రాము రాథోడ్ని నామినేషన్ చేసింది. ఇక రాము రాథోడ్ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ రోజు ఏదే టీ అయితే విషయం జరిగిందో నువ్వు అక్కడ ఒక మాట, మళ్ళీ నేను కిచెన్ లో మాట్లాడేటప్పుడు సంజన గారి ముందు నువ్వు మాట మార్చడం అది నాకు నచ్చలేదు. పైగా నువ్వు రీతు విషయంలోని అలాగే చేసావు, ఈ విషయంలోని అలాగే చేసావు. మాట్లాడుతుంటే మళ్ళీ ఏమంటున్నావంటే నాకు గుర్తులేదు, నేను గజనీని అంటున్నావు. దానివల్ల ఎంత పెద్ద గొడవలు జరుగుతాయనేది నువ్వు అస్సలు ఆలోచించట్లేదు. అందుకే హౌస్ లోకి కావాల్సిన వాళ్ళు కంటెంట్ ఇవ్వడానికి ఉండాలి తప్ప, అంతేగాని ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి గొడవలు పెట్టినోళ్ళు కాదంటూ, అందుకే నువ్వు నన్ను అక్కని పిలిచినా పిలవద్దని చెప్పి నేను యాజ్ ఏ కంటెస్టెంట్ గా నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటూ కుండ బద్దలు కొట్టినట్టు ముఖం మీదే రాము రాథోడ్కి సరదా తీర్చేసింది తనుజ. అయితే రాము రాథోడ్ డిఫెండ్ చేసుకుంటూ, ఏదో జరిగిన తప్పుకు నువ్వు మళ్ళీ ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు అంటే, ఒక్కసారి కాదు నువ్వు 2 సార్లు చేసావు ఆ తప్పులు. పైగా నాకు సార్ కూడా అడిగితే నేను మర్చిపోయాను సార్, అడిగానన్న భ్రమలో ఉన్నాననుకొని చెప్పానని అన్నావు. దానివల్ల ఆవిడ నా మీద అడిచింది. నా తప్పు లేకపోయినా నా మీద అరిచినస్తే నేను ఊరుకుంటానా? అందుకే నేను నామినేషన్ చేస్తున్నానంటూ చెప్పడంతో ఇక రాము రాథోడ్ ఏం మాట్లాడాలో తెలియక, సరే తప్పు నాది కాబట్టి మౌనంగా ఉంటున్నాను, నువ్వు ఎప్పుడు తప్పు చేయవా అప్పుడు నేను చెప్తానులంటే, నేను తప్పు చేస్తానా లేదనేది పక్కన పెడితే నీలాగా మాటలైతే నేను అసలు మార్చను అంటూ చాలా గట్టిగా ఇచ్చుకుంది. మరి మొత్తానికి తనుజ అయితే రాము రాథోడ్ని నామినేషన్ చేసిన పాయింట్ మీరు కరెక్ట్ అనుకుంటున్నారా లేదనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.